దేశంలో ముస్లిం మైనార్టీలను అణగదొక్కేందుకు కేంద్ర వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందని ముస్లిం మత పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గంబలగూడ మండల కేంద్రంలో ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ముస్లింలకు సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది. పార్లమెంటులో అమలు చేసిన బిల్లును బేషరత్గా వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనుసరిస్తున్న విధానాలు మనం 75 ఏళ్ల స్వాతంత్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి మనం సహజీవనం చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర కులాల మధ్య మనం ఉన్నప్పుడు పిన్ని బాబాయ్ అని ఎవరు ఏ కులమైనా కలిసిమెలిసి పిన్ని గారు, బాబాయ్ గారు, అన్న, పెదనాన్న అని మాట్లాడుకునే సమాజం మంది. ఈ సమాజాన్ని భగ్నం చేయడానికి, ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇవాళ ముస్లింస్ అయ్యారు. రేపు క్రైస్తవుల ఆస్తుల మీద కూడా నోటీస్ ఇచ్చారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పడిచి వాళ్ళకి మొన్న 350 స్థానాలు వస్తే ఈ పాటికి అసలు ముస్లింస్ ఈ దేశంలో మన బిల్లు ఏంటి, వక్ఫ్ బోర్డుల బిల్లుకి నిరసన తెలియపరచకపోతే రేపు మళ్ళీ ముస్లింస్ గా ఉన్నటువంటి ఈ దేశంలో మీరంతా వలసగా వచ్చినారు సౌదీ అరేబియా నుంచి, మీరు ఈ దేశంలో ఉండటానికి లేదు, 2 సంవత్సరాలు టైం ఇస్తారంటే వెళ్ళిపోతారా? ఇది భారత పౌరులుగా ఉన్నాం. భారత స్వాతంత్ర పోరాటంలో ముస్లింస్ అగ్రభాగాన పనిచేశారు, ప్రాణత్యాగం చేశారు, అనేక ఆస్తులు కూడా పెట్టారు. ఈనాడు ఉన్నటువంటి పార్లమెంటు భవన్ గాని, హైదరాబాద్ లో అసెంబ్లీ గాని, నిజామాబాద్ కట్టిన అసెంబ్లీ హాల్కి రంగులేయలేకపోతుంది అక్కడ తెలంగాణ ప్రభుత్వం. భారత పార్లమెంట్ నిన్నటిదాకా పార్లమెంట్ జరిగినటువంటి అక్బర్ గారు కట్టించిన పార్లమెంట్ లోనే ప్రభుత్వం కొనసాగింది 70 ఏళ్ళు కూడా. దీన్ని గమనించి భూములు ఆక్రమణ అనేది అందరూ ముస్లిం 50 మంది సోదరులు, ఇతర రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు మాత్రమే ఈ సమస్య మీద, సిపిఐ, సిపిఎం మాత్రమే ఈ దేశంలో ఈ సమస్య ఇది సరైనది కాదు, ఇది అన్యాయమైన చర్య, వాళ్ళు ఇక్కడ దేశభక్తులుగా ఉన్నారు, ముస్లింస్ కూడా దేశభక్తులే, ఈ దేశం కోసం త్యాగం చేశారు స్వాతంత్ర పోరాటంలో, వాళ్ళు ఇక్కడ పౌరులు ముస్లింస్ కూడా